సార్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే పరిస్థితి ఏపీలో కూడా వచ్చిందని అంటున్నారు. టీడీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ చేశారు అని. లోకేష్ గారు సిఐడిని కూడా దించి ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు సార్. మరి ఏం జరగచ్చు అంటారు సార్ ఈ ఇష్యూలో? నిన్న విచిత్రంగా ఇంకా గవర్నమెంటే ఫామ్ కాలేదు, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరగలేదు. అయినా కూడా జగన్ మీద ఆల్రెడీ రివెంజ్ గేమ్ స్టార్ట్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. ఫోన్ ట్యాపింగ్ మీద మాణిక్ వరప్రసాద్ మొన్నటి వరకు ఆయన వైసీపీలో ఉన్నాడు. సో ఆయనకు అక్కడ బాగా అవమానం జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఓపెన్గానే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ నాకు ఎవరన్నా ఇప్పించండి అని ఆయన అనౌన్స్ కూడా చేశాడు అప్పుడు. సో పైగా ఆయన గుంటూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడిగా ఉండి ఆయనకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకలేదనేది అప్పట్లో సంచలనమైంది. సో ఇప్పుడు మెల్లమెల్లగా అన్నీ బయటికి తీస్తున్నారు. ఈవెన్ వైసీపీలో ఉండే వాళ్ళు కూడా ముఖ్యమంత్రిని విమర్శిస్తూ, ముఖ్యంగా ముఖ్యమంత్రి కోటరీ అనేది ఒకటి ఉండి ధనంజయ రెడ్డి కావచ్చు, సజ్జలు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ ఎవరిని ముఖ్యమంత్రిని కలవనీయకుండా చేసి వీళ్ళే అన్ని నిర్ణయాలు తీసుకోవడం, వీళ్ళు చాలా రూడ్గా వ్యవహరించడం, ఎవరికి ఏమీ హామీలు ఇచ్చినా కూడా జగన్ ఇచ్చినా కూడా వీళ్ళు నెరవేర్చకపోవడం, ఇలాగ మొత్తం అసంతృప్తిలో ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు ఉన్నారనే విషయాలను 1 by 1 సోషల్ మీడియాలో వాళ్ళే స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టారు. నిన్న కొంతమంది వైసీపీ నాయకులు కూడా మొదలుపెట్టారు. ఎప్పుడైనా ఓటమి అనేది జరిగితే ఇంకా రకరకాల కారణాలని బయటికి తీస్తుంటారు. సో అదేదంటారు కదా మామూలుగా బ్యాడ్ టైం గుడ్ టైం అని, అలాగా జగన్కి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది, వీళ్ళకి గుడ్ టైం స్టార్ట్ అయింది. సో మామూలుగానే మనకి ఇండియన్ పాలిటిక్స్లో ఏంటంటే రివెంజ్ పాలిటిక్స్ అనేది వెరీ వెరీ కామన్. అప్పట్లో జగన్ జైలుకి పోవడానికి కాంగ్రెస్తో పాటు చంద్రబాబు కారణం అనేది జగన్ నమ్మాడు. దానివల్ల జగన్ అధికారంలోకి వచ్చినాక వాళ్ళ మీద పగ తెచ్చుకోవడం మొదలుపెట్టాడు. సో తెలుగుదేశం నాయకుల్ని ఇబ్బంది పెట్టడం, ఆర్థిక మూలాల్ని దెబ్బతీయడం, వాళ్ళని అవసరమైతే కేసులు పెట్టడం, ఇలాంటివన్నీ జగన్ చేశాడు. సో మనం చూసాము సిఐడి కేసులు పెట్టి వరుసగా ఇటు లోకేష్ని ఇటు చంద్రబాబు నాయకంగా జైల్లో పెట్టారు. లోకేష్ లాంటి వాళ్ళని కూడా చాలా ఇబ్బంది పెట్టారు. అప్పుడే లోకేష్ చాలాసార్లు అనౌన్స్ చేశాడు చంద్రబాబు పాలన చూసుకుంటాడు, నేను వీళ్ళ సంగతి చూసుకుంటానని. ఇప్పుడు కూడా అదే జరగబోతున్నట్టుగా అంటున్నారు. లోకేష్ అసలు మంత్రి పదవి కూడా ఈసారి తీసుకోడు, కంప్లీట్గా ఇటు పార్టీ నిర్మాణం కేడర్ అని చూసుకోవడం, రెండో వైపు తనకి ఇబ్బందిగా మారిన అధికారుల్ని వాళ్ళ అంతు చూడడం, ఇటు వైసీపీ నాయకులు అంతు చూడడం, ఈ కార్యక్రమాల్లోనే లోకేష్ నిమగ్నం ఎట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే చంద్రబాబుకి రెవెంజ్ పాలిటిక్స్ తక్కువ ఉంటుంది మామూలుగా మిగతా వాళ్ళతో పోలిస్తున్నప్పుడు. ఆయన రాజకీయ అధికారంలో లేనప్పుడు ఎంతను విమర్శిస్తాడు, కానీ అధికారంలోకి వచ్చినాక రెవెంజ్ పాలిటిక్స్ తక్కువ అని చెప్తారు. అసలే లేదని చెప్పలేము. లేకపోతే జగన్ని జైలుకి పంపించడానికి ఆయన ఎందుకు ట్రై చేస్తాడు? కాకపోతే కంపారేటివ్లీ తక్కువ. ఎప్పుడైనా కూడా మామూలుగా ట్రెంచ్ మెథడ్ అని ఒకటి ఉంటుంది ఏనుగును పట్టడానికి. అడవిలో ఏనుగును తరుముతూ ఒక పెద్ద గోయి దోతారు, ఆ గోయిలో ఏనుగు పడుతుంది. పడినప్పుడు ఇద్దరు ఉంటారు, ఒకరేమో వచ్చి అంకుశంతో పొడుస్తాడు, ఇంకొకడేమో వచ్చి దానికి చెరుకు పెడతాడు. సో ఇది మెల్లగా ఏం చేస్తుంది, చెరుకు పెట్టేవాడు మాలిమి అవుతుంది, అంకుశం పొడిచే వైపు వాడిని ఎనిమిగా ట్రీట్ చేస్తుంది. అంటే వీళ్ళు ఒకరు సాధువుగా ఉంటారు, ఒకరేమో రఫ్గా ఉంటారు. ఇద్దరు ఏమి కూడా ఏనుగుని మచ్చిక చేసుకోవడం. కానీ ఏనుగు ఒకరిని నమ్ముతుంది, ఒకరిని వ్యతిరేకిస్తుంది. దీన్ని ట్రెంచ్ మెథడ్ అంటారు. ఇది రాజకీయ నాయకులు చాలామంది చేస్తుంటారు. ఇంతకుముందు కూడా రాజశేఖర్ రెడ్డి వాళ్ళ రాజారెడ్డి ఇదే చేసేవాళ్ళని చెప్తారు. అప్పుడు రాజారెడ్డి ఏమో అంకుశం పొడిచేవాడు జనాలతో, రాజశేఖర రెడ్డి ఏమో చెరుకు పెట్టేవాడు అని. సో గ్రామాల్లో తమ పట్టు కోసం వీళ్ళిద్దరు ఇలా చేసేవాడు అనేది అప్పుడు పౌర హక్కుల సంఘం రిపోర్ట్లో కూడా ఉంది. అలాగా ఇప్పుడు చంద్రబాబు లోకేష్ కలిసి ఈయనేమో చెరుకు పెడుతుంటాడు చంద్రబాబు, అతనేమో అంకుశంతో పొడుస్తుంటాడు. ఇలాంటి ఒక డ్రామా స్టార్ట్ అయ్యేట్టుగా మనకి అర్థమవుతుంది. సో ఈ డ్రామాలో భాగంగా ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ మళ్ళీ అక్కడ కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ ఎలాగైతే మనకి ఇక్కడ కూడా సిమిలర్గా మనం చూడొచ్చు. ఎప్పుడైతే ఈయన అధికారంలోకి వచ్చాడో రేవంత్ రెడ్డి,
వరుసగా స్కాములు అవి ఇవి కేసులు మొదలుపెట్టాడు. అధికారుల అరెస్టుతో ఈయన స్టార్ట్ చేశాడు. మేబీ ఎన్నికలు అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఈయన కూడా రాజకీయ అంటే కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని వీళ్ళని జైలుకి పంపిస్తాడనేది చూడాలి. ఓకే. ఆ అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా అక్కడ కూడా లోకేష్ కంప్లీట్గా ఛార్జ్ తీసుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుని స్టార్ట్ చేసి ముందుగా తనకి ఎవరైతే అధికారులు ఇబ్బంది ఉన్నారో వాళ్ళందరినీ దీంట్లో ఇరికిచ్చి ఫోన్ ట్యాపింగ్లో ముందు వాళ్ళని జైలుకి పంపించి ఆ తర్వాత ఇంకా వరుసగా అప్పుడున్న మినిస్టర్లు కావచ్చు, అప్పుడున్న కొడాలి నాని లాంటి వాళ్ళు ఒక్కొక్కరు ఆయనకు ఆల్రెడీ రెడ్ బుక్ ఉంది. ఆ బుక్లో ఏమేమి రాసినవాడు తెలియదు. ఆ వరుసగా వాళ్ళని స్టార్ట్ చేసి వాళ్ళని జైలుకి పంపించే కార్యక్రమం, కేసులు ఇవే జరుగుతాయి. లీగల్గా అంతకంటే ఏం జరుగుతాయి? ఎవరైనా ఏం చేస్తారు? కేసులు పెడతారు, జైలుకి పెడతారు, వీళ్ళు బెయిల్కి ట్రై చేసుకుంటారు, లేదా జైల్లో కూర్చొని పుస్తకాలు చదువుకుంటూ మన కవితలాగా మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు. అంతకంటే ఏం జరగదు. వాళ్ళు కూడా ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ ప్రిపేర్ అయిపోయారు. మనం ఎప్పుడో ఒకసారి జైలుకి వెళ్ళాలి, జైలుకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి ఏంటి అనేది ముందుగానే ప్రిపేర్ అయిపోయినారు. కాబట్టి ఇప్పుడు జగన్ కూడా ఆల్రెడీ డిక్లేర్ చేశాడు, నేను చాలా కష్టాలు అనుభవించాను, ఇంకా కూడా అంతకంటే పెద్ద కష్టాలు నన్ను పెట్టడానికి వచ్చినా కూడా నేను ఫేస్ చేస్తాను. తనకు కూడా తెలుసు కదా, ఎందుకంటే తను అదే పని చేశాడు. తను ఇప్పుడు చంద్రబాబుని జైలుకి పంపించాల్సిన అవసరం ఏమి లేదు తనకి, కానీ తను జైలుకి పంపించాడు. ఇప్పుడు లోకేష్ గమ్మున్నాడు. అందరూ అదే అంటున్నారు తెలుగుదేశం వాళ్ళు, చంద్రబాబు రివెంజ్ తీసుకోవట్టు కానీ సార్ లోకేష్ తీసుకున్నాడు. ఎవరు తీసుకుంటే ఏందో ఆడ రివెంజ్ అయితే జరుగుతుంది కదా. చంద్రబాబు దీన్ని అందుకనే ఏనుగు ట్రెంచ్ మెథడ్ చెప్పాను. మామూలుగా చంద్రబాబు మంచోడే కానీ లోకేష్ ఇది చేస్తున్నాడు అనేది ఒకటి అవుతుంది. చంద్రబాబు అలో చేయకపోతే లోకేష్ ఎందుకు చేస్తాడు? క్లియర్గా ఏంటంటే అక్కడ కూడా రివెంజ్ పాలిటిక్స్ స్టార్ట్ అయినట్టుగా అర్థమవుతుంది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు గతంలో కూడా వచ్చాయి, చంద్రబాబు మీద కూడా వచ్చాయి, ప్రతి ఒక్కరి మీద వస్తాయి. నేను ఇంతకుముందు కూడా ఫోన్ ట్యాపింగ్ అప్పుడు చెప్పాను. ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రతి రాజకీయ నాయకులు ఏ పార్టీ ఉన్నా అధికారంలో వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అదొక మార్గం. ఫోన్ ట్యాపింగ్ అనేది ఇవాళ టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి ఈజీ. ఇది ఎప్పటి నుంచో రాజుల కాలం నుంచి కూడా శత్రు రాజుల మీద, తమ దేశంలో ఉండే వాళ్ళ మీద కూడా నిఘా వ్యవస్థ ఉండడం అనేది రాజుల కాలం నుంచి ఉంది. దాని తర్వాత ల్యాండ్ లైన్ ఉన్నప్పుడు కూడా మనకి పాత సినిమాల్లో చూస్తే కూడా అవన్నీ ఎట్లా పెడతారు, ల్యాండ్ లైన్లో అవన్నీ కూడా వస్తాయి. ల్యాండ్ లైన్లో కూడా బగ్స్ అవి పెట్టేవాళ్ళు. అలాగే ఇది ప్రత్యర్థుల మీద, తమ పార్టీలో ఉండే అసంతృప్తివాదుల మీద ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, నిఘా కావచ్చు, ఇది అందరూ చేసే పని. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఏంటంటే గతంలో ఉన్నవాళ్ళు చేశారని, ఇప్పుడు ఇవన్నీ చేస్తే రేపొద్దున జగనో మళ్ళీ ఇంకెవరో ఒకరు వస్తారుగా, వీళ్ళే పర్మనెంట్ ఉండరు కదా. వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా ఇదే కార్యక్రమం చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, రేపొద్దున మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ ఇక్కడ అధికారంలోకి వస్తుంది కదా. వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు రేవంత్ రెడ్డి మీద కూడా ఇట్లాంటి కుంభకోణాలు చేయడానికి గ్యారంటీ ఉంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి మీద డబుల్ ఆర్ ట్యాక్స్ తీసుకుంటున్నాడని సాక్షాత్తు మోడీని ఆరోపించాడు. అది అందులో వాస్తవం కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు 2 రాష్ట్రాలే ఉన్నాయి, కర్ణాటక అండ్ తెలంగాణ. ఇక్కడ నుంచే ఎక్కువ ఫండ్స్ అక్కడికి ఇవ్వాలి. ఫండ్స్ ఇవ్వాలంటే వసూలు చేయాలి, తమకు కూడా కొంత కావాలి. వీళ్ళకు కూడా ఆవురావురని 10 ఏళ్ళుగా అధికారం లేకుండా ఉన్నారు. ఇది క్లియర్గా తెలుసు మనకి, ఎవరు వచ్చినా కరప్షన్ అనేది పెద్ద స్థాయిలో ఉంటుంది. తర్వాత నిఘా అనేది ఉంటుంది. చంద్రబాబు మీద నిఘా పెట్టినాడనే కదా, మన చంద్రబాబు నిఘా పెట్టించాడనే కదా ఏబి వెంకటేశ్వరరావుని సస్పెండ్ చేసింది వాళ్ళు. ఎందుకంటే 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలని బెదిరించడానికి చంద్రబాబు వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళ సీక్రెట్స్, ప్రైవేట్ విషయాలను బయటికి లాగి వాళ్ళని బెదిరించి వాళ్ళని పార్టీలోకి తీసుకున్నాడు, డబ్బులకు లొంగనోళ్ళని అనేది ఆరోపణ. ఇది ప్రతి ఒక్కరు చేస్తారు. ఇక్కడ కేసీఆర్ మీద కూడా అదే ఆరోపణ. కేసీఆర్ ప్రత్యర్థుల్ని బెదిరించి కొంతమందిని పార్టీలోకి తీసుకున్నాడు, తర్వాత ప్రత్యర్థులకి మనీ సోర్సెస్ ఏంటి దాన్నంతా కూడా పట్టుకున్నాడని. ఇప్పుడు అదే చేస్తారు. ఇప్పుడు జగన్ కావచ్చు, జగన్ చుట్టూ ఉన్న వాళ్ళందరి మీద వీళ్ళు కూడా రేపు పొద్దున నిఘా పెట్టరు అనేది ఏం లేదు. ఆల్రెడీ వీళ్ళు పెట్టారనే ఆరోపణలు వచ్చాయి.